ఈ స్వాతంత్ర్యం అనుగురించి. ఏ స్వాతంత్ర్యము? బైబిల్లో ఉన్న స్వాతంత్ర్యమా? లేదు ఆగస్టు 15 జరుపుకునే స్వాతంత్ర్యమా? లేదు జనవరి 26 జరుపుకునే స్వాతంత్ర్యమా? ఏది స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిష్ వారితో పోరాడి రొమ్ము విరిచి కాల్చండ్రా, పర్వాలేదు, మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటాం అని ఎదురు నిలబడి వారిని వెళ్ళగొట్టిన స్వాతంత్ర్యమా అని మనం ఆలోచించినట్లయితే, ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ఏంటి ఆ స్వాతంత్ర్యం? అసలు ఏంటి ఈ స్వాతంత్ర్యం? బైబిల్లో ఉన్న ఈ స్వాతంత్ర్యము, మొన్నటి దినాన 15వ తారీఖు జరుపుకున్న స్వాతంత్ర్యము రెండు ఒకటేనా అని కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా నేను ముగించాలని చెప్పి ఆశిస్తూ ఉన్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, చూడండి, ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి, అంటే మరణశిక్ష నుండి మనలను విడిపించి స్వతంత్రులుగా చేశాడు. దేని నుంచి అండి? ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి, మరణశిక్ష నుండి మనలను క్రీస్తు స్వతంత్రులుగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ధర్మశాస్త్రము ఏమని తెలియచేస్తూ ఉందంటే, ఒక పాపిని శిక్షించాలి, ఒక పాపిని శిక్షించాలి. మనకు స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఒక స్త్రీ వ్యభిచారమందు పట్టబడినప్పుడు అక్కడున్న పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, అనేక మంది, చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు, వారు ఆ స్త్రీని తరుముకుంటూ వచ్చినప్పుడు యేసు ప్రభు ఎదురైతే, బోధకుడా, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపవలనని మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, ఆయనను నువ్వేం చెప్తావు? వీళ్ళకన్నీ తెలుసు. ఎవరికి? మోషే ధర్మశాస్త్రం రాయబడింది కదా, ఈ శిక్షను విధిస్తున్నాను కదా, అయితే ఆయనను బోధకుడు ఏం చెప్తాడో, ఆయనను యేసు ప్రభు ఏం చెప్తాడు అని చెప్పి ఆ స్త్రీని ఆయన ఎదుటికి తీసుకొచ్చినప్పుడు, ప్రియమైన వాళ్ళరా, చూడండి, వాళ్ళు ఏమంటున్నారు? మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడింది కదా. ఏంటి మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది? వ్యభిచారమందు పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, ఆయనను నువ్వేం చెప్తావు అని అడిగినప్పుడు యేసు ప్రభువారు అంటారు, మీలో పాపం చేయనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పగానే, ప్రియమైన వాళ్ళరా, వారి యొక్క హృదయంలో పొడవబడి, వారి హృదయంలో గుచ్చబడి, యేసు ప్రభు మాట వారికి గుచ్చుకొని వారేం చేశారంటే, తీసుకున్న ప్రతి రాయిని కూడా కిందేసేశారు. వాక్యం తెలియచేస్తూ ఉంది, దేవుడు మనలో ప్రతి ఒక్కరిని పరీక్షించి చూసిన ఎడల ఆయన ఎదుట ఎవడు నిలవగలడు? ఆయన ఎదుట ఎవడు నిలవగలడు అని చెప్పి కీర్తనకారుడు వ్రాస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేని నుండి మనలను స్వతంత్రులుగా చేశాడు అని అంటే, పాపం అనే కాడి నుండి, ధర్మశాస్త్రం యొక్క కాడి నుండి ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన, ఆ శిక్షకు లోబడిన మనందరినీ విడిపించుటకు ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు, కానీ ధర్మశాస్త్రమునకు లోబడి ధర్మశాస్త్రమును నెరవేర్చి, ధర్మశాస్త్రములో సున్నైనను పొల్లైనను పోకుండా, తప్పిపోకుండా నెరవేర్చి, ఆయన ధర్మశాస్త్ర శిక్షకు, శాపానికి, ఆ కాడి కింద చిక్కుకున్న మనల్ని విడిపించాడు. గలతీ సంఘాన్ని విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.